రెడ్డి గారు ఏం జరుగుతుందో మీరే చూస్తున్నారు ఆ పార్టీలో, వైసీపీ పార్టీలో. నాకు తెలిసి ఎవరు మిగిలేట్గా లేరు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది. చంద్రబాబు గారు నాయుడు చెప్పినట్టు ఒక ఊళ్ళో పనికిరానోడు పక్క ఊళ్ళో ఎట్లా పనికి వస్తాడో తెలియటం కదా. ఎందుకంటే ఒక ఊళ్ళో అవినీతి చేసి చెడ్డ పేరు వచ్చి ఎమ్మెల్యేకి అక్కడ పనికిరాని ఎమ్మెల్యే పక్క ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు. వేరే ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ చేసి ఎస్ఐలను ట్రాన్స్ఫర్ చేసి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ ఎప్పుడు వింటామా? పెద్ద పెద్ద నాయకులు ఎవరన్నా పక్క కాన్స్టిట్యూన్సీలో నిలబడుతున్నారు. సంజీవ్ రెడ్డి కానీ టీడీ నరసింహరావు నంద్యాలకు రావటము, చంద్రబాబు గారు కుప్పం పోవటము, ఏదో అరుదుగా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు ఏదో స్టేచర్ ఉంది, పెద్ద నాయకులు కాబట్టి వాళ్ళు పక్క ఊళ్ళో పోయి నిలబడతారు, పక్క జిల్లాలో పోయి. ఇది ఎట్లయిపోయిందంటే ఒక ఊళ్ళో పనికిరాని ఎమ్మెల్యే పక్క ఊళ్ళో ఎట్లా పతివ్రత అవుతాడో మనకు తెలియదు. అక్కడ పనికిరానోడు పక్క ఊరికి పోతానే పతివ్రత అయిపోతాడు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఈ చెడ్డ పేరుని ఏదో కప్పు పుచ్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో రైతులు చేసింది ఏమి లేదు ఇంతవరకు రైతులు డ్రిప్ ఇరిగేషన్ కానీ కరెంటు కానీ ఇంకోటి కానీ ఏం చేసింది ఏం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. తర్వాత ఈ యువత ఉద్యోగాలు లేవు ఎక్కడ కానీ, ఎవరికి ఫ్యాక్టరీలు కానీ ఉండే ఫ్యాక్టరీలు మూసుకొని. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో విషయాల్లో ఈ చంద్రబాబు గారి ప్రభుత్వము ఎంతో మేలు, అదే రావాలనే ఉద్దేశం ప్రజల్లో ఉంది కంప్లీట్గా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడే దాన్ని నైతికంగా ఓడిపోయినారు వైసీపీ ప్రభుత్వం. వాళ్ళ ఒకరికో ఇద్దరికో టికెట్ కన్నా ఉంటే అది వేరే, అట్లా కాదు. ఎంపీలకు ట్రాన్స్ఫర్, ఎంపీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల నుంచి ఎంపీలకు, ఈ ఊరు నుంచి పక్క ఊరుకు, కొంతమంది జిల్లాలు కూడా మారుస్తున్నారు. రాష్ట్రాలు మార్చే వెసులుబాటు లేదేమో, రాష్ట్రం కూడా మార్చేసిందేమో. వైసీపీ పార్టీ బయట రాష్ట్రంలో ఉండింటే పొరపాటున ఎత్తుకొని వచ్చి ఆమె ఎంపీ ఆల్రెడీ ఎక్స్-ఎంపీ ఆమె కర్ణాటకలో, ఆమెకు ఎత్తుకొని వచ్చి ఇక్కడ హిందూపూర్లు ఇచ్చినారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరే గమనిస్తున్నారు ఏ విధంగా ఈ విధంగా జరుగుతూ ఉంది ఇదంతా కూడా. కాబట్టి ప్రజలంతా కూడా తెలుసుకోవాలా. మొన్న ఎమ్మెల్యే గారు ఆయన ఎంపీ గారు ఏదైతే ఇక్కడ పీడీఆర్కి సంబంధించి లేఅవుట్ ఇచ్చినారో మీరే చూస్తున్నారు సాక్ష్యాలు, ఏ విధంగా అవినీతి జరిగింది. పేపర్లో ప్రముఖంగా ప్రచురించారు, ఆంధ్రజ్యోతి పేపర్లో. దయచేసి అన్ని పేపర్లు మీరు కూడా విచారించండి, ఈనాడు కావచ్చు, మిగతా పేపర్లు, వార్త కావచ్చు, ఇంకోటి కూడా ఏ విధంగా అక్రమాలు జరిగినా మీరు చెప్పిందే రుజువైంది. ఆ లేఅవుట్లో మేము ఏదైతే చెప్పామో అదే రుజువైంది. అన్ని అక్రమాలు కాదు అక్కడ ఉండేది. నూరులో పట్టాలు బినామీ పేరుతో తీసుకుని ఒకరోజు 10-20 తీసుకుని అమ్ముకుంటున్నారు అక్కడ. ఇచ్చిన 1 సెంటు 1.5 సెంటుకు దానికి ఒక పెద్ద ఘనకారం చేసింటూ మేము ఇన్ని వేల పట్టాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే ఎంపీ. సిగ్గుచేటు. అక్కడ ఒక ఇల్లు కట్టినారా ఇంతవరకు చెప్పండి? ఒక ఊర్లో ఎక్కడన్నా 100 ఇల్లు కంప్లీట్ చేసినారా చెప్పండి? మేము ఎన్ని కాలనీలు కట్టాము అప్పుడు? ఇప్పుడు కోటపల్లి దగ్గర అప్పుడు మనము పట్టాలు ఇచ్చినాము, ఇల్లు కూడా అప్పుడే స్టార్ట్ చేసాము. అవి ఏ విధంగా లేఅవుట్ ఎంత నీట్గా కట్టారు చెప్పండి? లోకేష్ వచ్చి ఒకటి ఓపెన్ చేస్తే విన్లు అయినాయి. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ స్టంట్ కోసము ఏదో ప్రజలను మొబ్బపెట్టి 1 సెంటు 1.5 సెంటు భూమి ఇచ్చి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటే తెలుగుదేశం ఎదుర్కోలేక, కిషోర్ కుమార్ని ఎదుర్కోలేక ఈ మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. పోనీ చేసేది సక్రంగా ఇస్తే ఇబ్బంది, అంతా బయట మండలం వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ప్రైమ్ ఏరియా ఏదైతే ఆయిల్ సీడ్స్ ఉందో 10 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్నారు కంప్లీట్గా బయట మండలం వాళ్ళు. పీలేరు వాళ్ళకు మటుకు పనికిరాని జాగాలు ఇచ్చినారు, బయట మండలం వాళ్ళకు మటుకు డబ్బుకు ప్రైమ్ ఏరియాస్ అంతా కూడా అమ్ముకున్నాయి. ఇప్పుడు ఆ రోజు మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను మళ్ళా చెప్తున్నా మీకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర 600 ఎకరాల్లో అక్రమం జరిగిందని చెప్పింది. అక్కడ ఎవరికైనా ఇచ్చారా పట్టాలు చెప్పండి? మళ్ళీ రాళ్లే మొదలు పెట్టేసినారు, రాళ్లే ఆక్రమించుకున్నారు, రాళ్లే అమ్ముకున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని తప్పుడు పెట్టేది. ఇప్పుడు మీది ప్రభుత్వము, ఎంక్వైరీ చేయించండి. ఇప్పుడు మీరే ప్రెస్ వాళ్ళు ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రముఖంగా ప్రచురించినారు కదా ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయని. కాబట్టి రేపు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాం. ఉండేది 3 నెలల టైం వీళ్ళకు, వైసీపీ ప్రభుత్వానికి కానీ వీళ్ళందరికీ, ఎమ్మెల్యేకి కానీ ఎంపీలకు కానీ, వీళ్ళు చేసే అక్రమాలన్నీ కూడా వెలికి తీస్తాం. ఆ రోజు ప్రజలే బుద్ధి చెప్తారని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.